గిఫ్ట్ ఇచ్చి ఇంకో తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది తారా. నెలకు 10,000 జీతం ఇస్తే తప్పెలా అవుతుంది? దాన్ని నువ్వు పనిలోకి తీసుకున్నట్టు లేదు తారా, ఇంట్లోకి తీసుకున్నట్టుంది. వయసులో ఉన్న ఆడపిల్ల కదా, ఏం పాఠాలు నేర్పిస్తుందో. విద్యకు వయసుకు సంబంధమే ఉంది. ఇది ఇక్కడికి రావడం మాకైతే నచ్చలేదు వదినా. నాకు తన పద్ధతి నిబద్ధత నచ్చింది. కారణం లేకుండా కాదనలేను. అవసరమైతే సాయం చెయ్యి, జీతం దానంలా ఇచ్చి పంపిస్తే సరిపోదా? ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు అరచేతులు చూపరు. బానే ఆకట్టుకుంటోంది, పర్వాలేదు, టాలెంట్ ఉంది. నాట్యమేనా, నటన కూడా దాగుందా? మీరు నన్నెందుకు అంటున్నారు? నాన్న చేసిన తప్పేటి? కంగారు పడుకు భూలక్ష్మి. కళ్ళు తిరిగి నందిక పడిపోగానే వాళ్ళ పొజిషన్ కూడా పడిపోయిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలా కాదు వదినా. ఐ కెన్ అండర్స్టాండ్ అవంతిక. చూడు, మా పిల్లలకి నాట్యం నేర్పించడానికి మాత్రమే భూమి ఇక్కడికి వస్తోంది. రావద్దు అని చెప్పడానికి ప్రతిరోజు మీరిలా రావద్దు. ఆవేశపడకుతారా, మన సంబంధాలు దెబ్బ తినకూడదన్నదే నా ఉద్దేశం. రాసి పెట్టుంటే ప్లాన్ చేసి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. రాజా రా బహదూర్ గారి మనవరాలు ఈ ఇంటి కోడలవుతుందని ఆశించడం తప్ప బలవంతం చేయలేము. కడుపు మంటగా ఉన్నట్టుంది, భోంచేసి వెళ్ళండి. అక్కర్లేదు విరాట్ బాబు, గతికితే అతకదంటారు. అయినా పాఠం చెప్పడానికి వచ్చిన దీనికి ప్రసాదం ఏం సరిపోతుంది? ఫుల్ మీల్స్ బాగా పెట్టి పంపండి. హాస్టల్ ఫుడ్ తిని బోరు కొట్టుంటుంది దీనికి. వస్తాం తారా. హరి ఓం తత్సత్. పదండి. ఏం తీసుకుంటారు? తీసుకో, మీరే ఇయ్యాల. ఏం కావాలో చెప్పండి, సప్లై చేస్తాం. సప్లై నానే చేస్తాను, మీరు అవకాశం ఇస్తే. అప్పన్నా, నువ్వు అడుక్కుంటున్నట్లేదు, డిమాండ్ చేస్తున్నట్టుంది. నువ్వు అలా చెప్తే అలా అర్థం అవుద్ది. సార్, మీరు బయట వాంటెడ్ బాయ్స్ ఫర్ పిజ్జా డెలివరీ అని బోర్డు పెట్టారు కదా, అందుకే వచ్చాం. అవును, బాయ్స్ కావాలి. ఎవరైనా ఉన్నారా? నాను ముసలోళ్ళ కనుతున్నానా? మొన్నటిదాకా నిక్కరేసుకొని తిరిగేటోడిని, మేసాలు గడ్డాలు రాగానే ప్యాంట్లో దూరిపోయాను.